హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ గుంటూరులో ఒక సంఘటన చోటు చేసుకుంది. అది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. అదేంటంటే సార్, ఒక ప్రియురాలు తన ప్రియుడి ఇంటికి పెట్రోల్ తీసుకొని వెళ్ళింది. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని తగలబెట్టేసింది. సో ఇప్పుడు ఈ మొత్తం కూడా వైరల్ అయిపోతుంది. అయితే ఇక్కడే ఒక అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుందని కూడా చెప్తున్నారు. మరి ఏంటా ట్విస్ట్? అసలు ఎవరి ప్రియురాలు? ఏం జరిగింది వీళ్ళ మధ్య? మరి ఎందుకు తగలబెట్టేంత వరకు వెళ్ళింది? సో అసలు ఏం జరిగింది సార్ దీనికి సంబంధించి? ఈ మధ్య స్త్రీలు మగవాళ్ళ మీద చేసే క్రైమ్స్ బాగా పెరుగుతున్నట్టుగా మనకు కనబడుతుంది. బట్ నేను అది చాలా సార్లు చెప్పాను. డేటా నేను మళ్ళీ లాస్ట్‌లో చెప్తాను. బట్ ఈ మధ్య కాలంలో ఏందంటే మీడియా హైలైట్ ఎక్కువ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మగవాళ్ళు స్త్రీల మీద చేసే హింస నార్మలైజ్ అయిపోయింది. అది దాంట్లో పెద్ద వార్త ఉందని ఎవరు అనుకోరు. కానీ స్త్రీలు మగవాళ్ళ మీద హింస చేస్తున్నప్పుడు అది అందరికీ వింతగా కనబడుతుంది. వార్తగా కనబడుతుంది కాబట్టి ఎక్కువ అవుతున్నాయి. మనమే వరుసగా మన ఛానల్‌లోనే చెప్పుకుంటా ఉన్నాం. అట్లాగా నిన్న ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇది గుంటూరులో. ఇది ఇంకొంత వైలెంట్ సంఘటన అని చెప్పొచ్చు. సో, ఒక ప్రియురాలు తన ప్రియుడి ఇంటి మీదకెళ్ళి వాళ్ళ భార్య మీద, కొడుకు మీద, తల్లి మీద పెట్రోల్ పోసి ముట్టించిన సంఘటన ఆహ్, సంచలనంగా మారింది గుంటూరులో. అసలు దీని నేపథ్యం ఏంటి? ఈమె ఎవరు? అతను ఎవరు? ఎందుకు ఆమె ఆ స్థాయి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విషయాల గురించి మాట్లాడదాం. సో, దుర్గ ఆమె పేరు. ఆమెది తెనాలి. ఆహ్, ఆమెకు కూడా పెళ్ళయ్యి ఒక బిడ్డ ఉన్నాడు. కొడుకున్నాడు. సో, మల్లేష్ అలంకుంట మల్లేష్ అని చేబ్రోలు మండలం గుంటూరు దగ్గర సుద్దపల్లి అనే గ్రామం. ఈ మల్లేష్‌కి, ఈమెకి గత కొంతకాలం నుంచి అఫైర్ నడుస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య గొడవలు గూడా మొదలైనాయి. ఆ గొడవల్లో భాగంగా మొన్న శనివారం రోజు తెనాలిలో కొంత సన్నిహితుల దగ్గర పంచాయతీ గూడా స్టార్ట్ చేశారు. ఆ పంచాయతీలో ఈమెకి న్యాయం జరగలేదని జెప్పి ఈమె కోపంగా అక్కడి నుంచి బయలుదేరి ఈ ఆహ్, స్ ఇదంతా గూడా తెనాల్లో జరిగింది పంచాయతీ. సో, మల్లేష్ గూడా తెనాల్లో ఉన్నాడు. సో, ఈమె మల్లేష్‌కి చెప్పకుండా కోపంతో ఒక పెట్రోల్ క్యాన్ తీసుకొని, అంటే పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకొని, ఆ పెట్రోల్‌ని తీసుకెళ్ళి సుద్దపల్లిలో వాళ్ళ భార్య అర్చన, కొడుకు అరుణ్, తల్లి పద్మ, ఈ ముగ్గురు ఉంటే వాళ్ళ మీదకెళ్ళి సడెన్‌గా వాళ్ళ ఇంట్లోకి ఎళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ముగ్గురి మీద గూడా పెట్రోల్ పోసింది. హ్మ్. పెట్రోల్ పోస్తూ అతనికి ఫోన్ చేసింది. "నీ ముగ్గురిని, నీ కుటుంబాన్ని చంపేస్తున్నాను. నీ ఇల్లు తగలబెట్టేస్తున్నాను" ఆహ్, అని జెప్పి ఫోన్ చేసింది. ఫోన్ చేసి ముట్టిచ్చింది. అయితే ఇక్కడ ఏమైందంటే ట్విస్ట్ ఏందంటే వాళ్ళు ముగ్గురు చనిపోలే. ఈమె చనిపోయింది. ఈ ఆహ్, దుర్గానే చనిపోయింది. ఎందుకంటే ఆ పోసే క్రమంలో ఈమె ఆవేశంలో ఉంది గదా! ఆవేశంలో ఇష్టం వచ్చినట్టుగా చల్లే క్రమం వాళ్ళు గూడా రియాక్ట్ అవుతారు గదా! హ్మ్. సో, ఆ క్రమంలో ఈమె కంట్రోల్ కోల్పోయి తన మీద గూడా పోసుకుంది. అది ఈమె గుర్తించలేదు. హ్మ్. గుర్తించకుండా ముట్టిచ్చేసింది. ముట్టిచ్చేసినప్పుడు అది అగ్గిపుల్ల ఇట్లా గీయగానే ఆమె ఫస్ట్ తగలబడిపోయింది. ఓకే. సో, వాళ్ళ పైకి ఇసిరే లోపల వాళ్ళకి గూడా మంట కొంత ఇదైంది. ఈ లోపల కేకలేసారు వాళ్ళు. కేకలేసినప్పుడు పక్కనోళ్ళంతా వచ్చి ఆర్పారు. ఆర్పే క్రమంలో ఇంకొక ముగ్గురికి కూడా గాయాలైనాయి. సో, మొత్తంగా 6 మంది గాయాలైనాయి. ఈమెను గూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. బట్ ఈమె మృత్యువుతో కొద్దిసేపు పోరాడి చనిపోయింది. ఆమెను కాపాడలేకపోయారు. ఎందుకంటే పెట్రోల్ ఆమె మీద పడడం, అది మంట గూడా దగ్గరగా ఆమె గీయడంతో ఆమె ముందు తగలబడిపోవడం అనేది జరిగింది. ఆమె ఊహించలేదు. హ్మ్. అంటే క్లియర్‌గా ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అలాగని చెప్పలేము. సో, ఆ పంచాయతీలో తనకు న్యాయం జరగలేదు అన్న ఒక కోపంతో, ఆవేదనతో ఈమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ ఆహ్, మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా విమెన్ చేసే క్రైమ్ ఎక్కువగా గూడా ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్స్, అంటే వివాహేతర సంబంధం అంటారు. హ్మ్. సో, ఈ వివాహేతర సంబంధాల వల్ల చాలా సార్లు మొగుళ్ళని చంపేయడం అనేది కనపడుతుంది. ఇక్కడేమో కొంతగా తేడా ఉంది. ఇక్కడేందంటే ప్రియుడు ఉన్నాడు. అతని కుటుంబం, ఆ కుటుంబానికి నిజానికి ఈమెకి సంబంధం లేదు. మేబీ అతను, అంటే కంప్లీట్ డీటెయిల్స్ దీంట్లో లేదు మనకి. పోలీసులు చెప్పిన వెర్షనే మనం చెప్పుకుంటున్నాం. మనం అక్కడేమీ వెళ్లి ఇన్వెస్టిగేట్ చేయలేదు. సో, అంటే ఈ ఈ కుటుంబాని కోసం అతను ఈమెను వదిలేసి దూరం అవుతున్నాడా?
సో అందుకని కుటుంబాన్ని లేకుండా చేస్తే తన కక్ష, ఎందుకంటే నాకు దక్కని వాడు ఇంకెవరికి దక్కకూడదు అన్న ఒక ఇది చాలా మంది ప్రేమికుల్లో ఉంటది. అవును. అంటే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే ఇంకెవడికి దక్కకూడదు. అంటే చాలా సార్లు ప్రేమ, హేటు, ద్వేషం అనేది ఒక కాయిన్‌కి 2 వైపులా ఉన్నట్టుగా చాలా అప్పటి వరకు చాలా ప్రేమగా ఉన్నోళ్ళే ఇమ్మీడియేట్‌గా అత్యంత ద్వేషించే వాళ్ళుగా మారిపోతారు. ఎనిమీస్‌గా మారిపోతారు. హ్మ్. అప్పటి వరకేమో చిన్న గాయమైనా గూడా, "అయ్యో! నీకు గాయమైందా? అది ఇది ఎలా ఉంది బుజ్జి, చిట్టి" అని పలకరించేవాళ్ళే. గాయం కావాలని, పెద్ద గాయం కావాలని, గాయం చేయడానికి ట్రై చేయడం, వాళ్ళని చంపడానికి ట్రై చేయడం, ఇది జరుగుతుంది. జనరల్‌గా ఏందంటే దీన్ని ఫేజన్ లవ్ అంటారు. ఫేజన్ లవ్‌లో ఆహ్, ఒకరిని వదిలిపెట్టి ఇంకొకరు బతకలేని ఒక పరిస్థితి ఉంటది. అంటే నేను చనిపోనన్నా చనిపోవాలి, లేదా చంపాలి అన్న యాంగిల్ కనపడుతుంది. ఇది ఎక్కువ మంది మనకి టీనేజ్‌ల లవ్ స్టోరీలో గతంలో ఎప్పుడూ ఉందనమాట ఈ కాన్సెప్ట్. హ్మ్. సో, అందుకని ఇదేమంటే ఒక ఇండిపెండెంట్‌గా బతకలేని పరిస్థితి. ఎదుటి వాళ్ళు లేకపోతే నేను బతకలేను. నా లైఫ్ వేస్టు అన్న ఒక యాంగిల్ అనేది ఒక దశలో అందరికి కూడా ఉంటుంది. సో, ఈ యాంగిల్‌లో ఉన్నవాళ్ళు కొంత బ్యాలెన్స్ చేసుకుంటారు. కొంత సపోర్ట్ సిస్టమ్స్ ఉండి అవన్నీ చెప్పి వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి ఇలా ఉండేవాళ్ళు కొంత చేసుకుంటారు. ఇప్పుడైతే ఈ జనరేషన్‌లో ఏమైతుందంటే యంగ్ అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని మల్టిపుల్ రిలేషన్స్ ఎక్కువ పెట్టుకుంటున్నారు కాబట్టి ఒక్కడితో అటాచ్‌మెంట్ వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ లేదు. ఆ ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు అటాచ్ అయితేనే ప్రాబ్లమ్స్. హ్మ్. ఒక్కోసారి అబ్బాయి అమ్మాయికి అటాచ్ అవుతాడు. అమ్మాయి ఏమో ఇద్దరు ముగ్గురితో అఫైర్‌లు పెట్టుకుంటది. అలాంటప్పుడు అబ్బాయి తను చనిపోవడం గాని, లేతే అమ్మాయిని యాసిడ్‌లు పోయడం గాని, చంపడం గాని, లేతే ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది. ఓకే. సో, కానీ అమ్మాయిలు ఇలాగా వెళ్లి చేయడం అనేది రేరు. హ్మ్. సో, ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్‌లోనే కనబడుతుంది. అంటే వాళ్ళకి ఒక రకమైన ఎమోషనల్ డిపెండెన్సీ ఉండడం, ఎమోషనల్‌గా లోన్‌లీగా ఉండడానికి ఇష్టపడకపోవడం, హ్మ్. దాంతో ఫ్రస్ట్రేషన్ అనేది కోపంగా మారిపోయి ఆహ్, ఏం చేస్తున్నామో గూడా ఒక విచక్షణ అనేది, అంటే లాజికల్ బ్రెయిన్ అనేది పనిచేయడం మానేసి, సో, కేవలం ఎమోషనల్ బ్రెయిన్ మాత్రమే ఉంటది. ఆ ఎమోషనల్ బ్రెయిను ఆహ్, తనకు అనుగుణంగా ఒక రేషనింగ్‌ని ఏర్పరచుకుంటది. అంటే ఇతను ఇంకెట్లాగో నన్ను తీసుకోడు, నన్ను వదిలేస్తున్నాడు. కాబట్టి ఇతను నాకు దక్కట్లేదు కాబట్టి, ఇతని కుటుంబానికి కూడా ఇతను దక్కకూడదు. సో, అని కుటుంబం మీద టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. మామూలుగా అయితే చాలా సార్లు అతన్ని చంపడం గాని, అతని మీద అటాక్ చేయడం గాని మనం చూస్తున్నాం. ఇక్కడ డిఫరెంట్ ఏందంటే కుటుంబం మీద. ఇలాంటివి చాలా సినిమాల్లో గూడా మనం చూస్తాం. అంటే ఒక మనిషి మీద కోపమొచ్చినప్పుడు, ఆ మనిషిని గాకుండా అతని అతన్ని బతికించి ఆహ్, అతనికి నరకం చూపిచ్చాలి. అంటే అతనికిష్టమైన వాళ్ళెవరున్నారు, వాళ్ళ మీద అటాక్ చేయాలన్న కాన్సెప్ట్ ఎక్కువగా కనబడుతుంది. ఈమెలో గూడా అలాంటిదే ఉందనమాట. సో, అయితే ఇక్కడ మనం ఆహ్, చాలా సార్లు గుర్తుపెట్టుకోవాల్సినయేముంటాయి అంటే ఈ మధ్య కాలంలో చర్చలు ఎలా నడుస్తున్నాయంటే, ఇదేంటి ఇంత వైలెంట్‌గా అయిపోతున్నారు లేడీసు, విపరీతంగా క్రైమ్ పెరిగిపోతుంది అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుంది మీడియాలో. నిజానికి డేటా చూసుకుని ఎప్పుడైనా గూడా మనం ఎమోషనల్‌గానో లేకపోతే హై హెడ్‌లైన్స్ లేకపోతే బ్రేకింగ్ న్యూస్‌ని బట్టి మన ఒపీనియన్ ఏర్పరచుకోకూడదు. ఎప్పుడైనా డేటా డ్రివెన్‌గా మన ఒపీనియన్స్ ఉండాలి. హ్మ్. సో, డేటా చూసుకున్నప్పుడు మనకి ప్రధానంగా క్రైమ్‌ని ఆహ్, ఇండియాలో రికార్డ్ చేసేదాన్ని ఒక డిపార్ట్‌మెంట్ ఉంది. దాని పేరు ఎన్‌సీఆర్‌బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇది దేశంలో జరిగే అన్ని క్రైమ్స్‌ని డివైడ్ చేసి, ఆర్గనైజ్ చేసి ఎవరీ ఇయర్ ప్రకటిస్తది. ఇది ఇప్పుడు మనకి 2022 డేటా ఉంది. 23 దాంట్లో క్లియర్‌గా లేదు. జెండర్ దీనికి సంబంధించి లేదు. హ్మ్. అంటే ఎన్‌సీఆర్‌బీతో ప్రాబ్లమ్ ఏందంటే, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు డేటాని ఆహ్, దాన్నేమంటారు సెగ్రిగేట్ చేయడం అనేది చేంజ్ చేయట్లేదు. ఓకే. సో, దీని మీద ఒక ఆమె బుక్ గూడా రాసింది. డేటా ఎట్లా అప్‌డేట్‌గా లేదు అని. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు ఎన్ని హత్యలు చేస్తున్నారు అని చెప్పడానికి అక్కడ ఏమి డేటా లేదు. కాకపోతే ఇండైరెక్ట్‌గా ఉంది. ఆ ఇండైరెక్ట్‌గా ఏందంటే అసలు మొత్తం హత్యలు ఎన్ని జరిగాయి? అందులో స్త్రీలని ఎంతమందిని అరెస్ట్ చేశారు? మగవాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందికి శిక్షలు పడినాయి? ఈ డేటా ఉంది కదా తప్ప, స్త్రీలు సెపరేట్‌గా ఏ ఏ క్రైమ్స్ చేస్తున్నారు? అంటే క్రైమ్స్ బై వుమెన్ అన్న ఒక సెగ్రిగేషన్ అనేది ఎన్‌సీఆర్‌బీలో లేదనమాట. అది మనకు ప్రాబ్లమ్.
సో అవి ఇంకా ఎవరైనా ఇండిపెండెంట్గా రీసెర్చ్ చేస్తున్న కొన్ని సంస్థలు చేస్తున్నాయి. అయితే ఓవరాల్గా దీన్ని మనం అనలైజ్ చేసుకున్నప్పుడు 2022లో 28,552 మర్డర్స్ జరిగితే మగవాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారంటే 46,336 మందిని మగవాళ్ళని అరెస్ట్ చేస్తే స్త్రీలని కేవలం 3,466 మందిని అరెస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి మగవాళ్ళు ఇన్వాల్వ్ అయిన మర్డర్స్ 93% ఉంటే స్త్రీలు ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ 6.9% ఉంది. అంటే రఫ్గా 7% ఉంది. ఇక ఛార్జ్ షీట్లు పెట్టింది అయితే 11,000 మంది మగవాళ్ళ మీద పెడితే కేవలం 515 మంది మీద మాత్రమే స్త్రీల మీద పెట్టారు. ఈ పర్సంటేజ్ చూసుకుంటే 95.6% మగవాళ్ళు ఉంటే ఓన్లీ 4.4% స్త్రీలు ఉన్నారు. కన్విక్షన్ శిక్షలు పడింది ఈ హత్యల్లో మగవాళ్ళకి 824 మందికి శిక్షలు పడింది, స్త్రీలకేమో జస్ట్ 58 మందికి పడింది. అంటే ఈ పర్సంటేజ్ చూసుకుంటే 93.4% హత్యల్లో శిక్షలు పడితే మగవాళ్ళకి, స్త్రీలకి ఓన్లీ 6.6% మాత్రం పడింది. సో ఓవరాల్గా 7%కి మించట్లేదు స్త్రీలు చేసే క్రైమ్స్. కానీ స్త్రీలే ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అన్నట్టుగా మనకి మీడియా ప్రొజెక్షన్లో కనబడుతుంది. అయితే విత్ ఇన్ ద స్త్రీల క్రైమ్స్లో పెరిగిందా లేదా అనే దగ్గర క్లియర్గా డేటా లేదు. అంటే 10 ఏళ్లలో స్త్రీలు చేసే క్రైమ్స్ 7% అనుకుందాం, అంతకుముందు ఎంత పర్సెంట్ ఉండింది, 10 ఏళ్లకు ముందు ఎంత పర్సెంట్ ఉండింది అనే దగ్గర డేటా అయితే లేదు. కానీ ఓవరాల్గా కొంతమంది రీసెర్చర్స్ చెప్తుండేది అంటే స్త్రీలు చేసే క్రైమ్స్ ఇండిపెండెంట్గా మగవాళ్ళతో కంపేర్ చేయకుండా స్త్రీలతో కంపేర్ చేసి గతంతో కంపేర్ చేస్తే స్త్రీలు చేసే క్రైమ్స్ కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అనేది చెప్తున్నారు. దానికి సపోర్ట్ చేసే డేటా అయితే క్లియర్గా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.